ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులరా, ఈ సాయంకాల సమయం దేవుని యొక్క సన్నిధిలోకి మిమ్మల్ని అందరినీ జేజేసీ మినిస్ట్రీస్ వారి తరఫున ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభువులో నిలకడ గురించి కొన్ని విషయాలు మనం ఈ సాయంకాలం ఆ లేఖనాల్లో నుంచి నేర్చుకుందాం. స్తోత్రం. ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, ఈ మానవ నైనా తండ్రి జాతికి ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి వచ్చిన మా మహాప్రభు యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా మా జీవితంలో నా ప్రభువా, ఆత్మీయ జీవితంలో నిలకడలేని స్థితి నా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఆ స్థితిని బట్టి ఎలా ఉండాలో, నిలకడగా ఎక్కడ ఉండాలో మీరే మాట్లాడి ఎప్పటి వరకు ఉండాలో మాతో నా ప్రభువా మాట్లాడి సహాయం చేసి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, మరి ప్రభు ఆకర్షించిన మనము, ప్రభు వెతికి రక్షించిన మనము, మరి లోకంలో, పాపంలో, శాపంలో, మరి భ్రష్టత్వంలో, దుష్టుని చేతిలో అల్లాడిపోతున్న మనము ఏ విధంగా ఆయన వెతికి రక్షించి ఆయన రక్షణ కలుగజేసి ఆయన మార్గంలో ఏ విధంగా నడవాలో, ఎలా ఉండాలో చెప్పే కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. ప్రియులరా, మానవుడు తొలితనే మరి మార్గంలో నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు చూస్తాం మనం ఆదాము యొక్క మానవుల ద్వారా. అదేవిధంగా కుమారుడుగా వచ్చి ప్రభు అయిన క్రీస్తు మరలా మార్గంలో నుంచి బయటికి వెళ్ళిన మానవుల్ని మార్గంలో తీసుకురావడానికి ఆయన తన చివరి శ్వాస వరకు ప్రయత్నం చేసి రక్తం కార్చి ప్రాణం పెట్టి రక్షణ ఉచితంగా సిద్ధపరిచి కుమారులు కుమార్తెలుగా పరలోక స్వాస్యంగా చేసుకున్నట్టుగా అనేక లేఖనాల్లో నుంచి అనేక మంది బోధిస్తూ ఉండగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి రక్షించబడిన మనం, మరి వెతుకులాడితే దొరికిన మనం, తప్పిపోతే మార్గంలోకి తీసుకొచ్చిన మనం ఎలా ఉండాలి అనేది మన జీవితాన్ని, మనకి యేసు ప్రభువు జీవితాన్ని మాదిరిగా చూపించాడో మన జీవితాన్ని లోకానికి ఒక మాదిరిగా చూపించాలని ప్రభు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం ఆయన పిల్లలం కనుక, ఆయన యొక్క వారసులు కనుక, ఆయన వారసత్వపు రక్తాన్ని పంచుకొని పుట్టాము కనుక, ఎందుకంటే ఆయన పోలికలు మనలో నుంచి రావాలని ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు, ఆశపడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు కూడా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి చూడండి, రూతు రాసిన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. రూతు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములోకి వేరు కొనుటకు వెళ్ళవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము అనే వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, ఈ వాక్య భాగంలో బోయాజు అనే వ్యక్తి రూతు అనే ఒక స్త్రీతో మరి మాట్లాడిన ఒక సంభాషణ అన్నమాట. హల్లెలూయా. బోయాజు అనే ఒక వ్యక్తి రూతు అనే ఒక స్త్రీతో మాట్లాడిన వ్యక్తి. ఈ బోయాజు ఎవరు, ఈ రూతు ఎవరు అని మనం చూస్తే, మరి రూతు గ్రంథం అంతా చదివితే దాని స్టోరీ అంతా తెలుస్తుంది. కాబట్టి రూత్ అనే ఆవిడ మోయాబు దేశస్థురాలు. హల్లెలూయా. ఈ మోయాబు దేశస్థురాలు బెత్లెహేములో
మరి కాపురం ఉంటున్న బోయాజు పొలములో ఏరుకుంటున్నప్పుడు, పరిగేరుకుంటున్నప్పుడు బోయాజు రూతుతో మాట్లాడిన సంభాషణ అని అర్థం. దేవుని స్తోత్రం. ఇది చూడండి, ఇది ఎలా ఉందంటే ఆత్మీయులకు శరీర సంబంధాలకు మధ్య జరిగిన ఒక సంభాషణ. శరీర సంబంధులు ఎవరంటే మోయాబులు, ఆత్మీయులు ఎవరంటే బోయాజు సంతానం, బోయాజుకు సంబంధించిన వాళ్ళు. ఈ యొక్క బోయాజు మరి మోయాబురాలైన రుతుతో ఏమంటున్నాడంటే, నా కుమారి, నీవు వేరొక పొలములోకి వెళ్ళవద్దు, ఇచ్చటనే నా పనికత్తెల దగ్గర ఏరుకుంటూ నిలకడగా ఉండమన్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే నిలకడగా ఉండాలి. ఇది సంఘానికి కూడా వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈ రూతు ఎవరంటే మరి నయోమి యొక్క కోడలు. నయోమి ఎవరంటే మరి బెత్లెహేములో నివాసం చేసి ఒక బెత్లెహేము యొక్క గ్రామంలో జీవించి ఒక వ్యక్తి అన్నమాట. దేవుని స్తోత్రం. నయోమి యొక్క భర్త ఎవరంటే ఎలీమెలెకు. ఈ నయోమి ఏం చేసిందంటే బెత్లెహేములో కొంచెం కరువు వచ్చిందని ఆవిడికి మోయాబులో బాగా సమృద్ధిగా ఉందని ఆ హృదయంలో తలంచి ఏం చేసిందంటే ఈ బెత్లెహేమును విడిచి మరి మోయాబుకు వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే తన యొక్క భర్తను, తన పిల్లలు, తన కుటుంబం అంతా కలిసి మరి బెత్లెహేములో నుంచి మోయాబుకు వెళ్ళినట్టు చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఏం కారణం చేత వెళ్ళింది? కాస్త కరువుగా ఉంది, ఆహారం దొరకట్లా, మోయాబులో బాగా దొరుకుతుందనే యొక్క ఉద్దేశంతో ఆవిడ వెళ్ళినట్టు చూస్తున్నాం. సరే, వెళ్ళింది. కొంతకాలం అయిన తర్వాత అక్కడ మరి ఊహించని సంఘటనలు, మలుపులు తన జీవితంలో ఎన్నో జరిగినట్టుగా మనం చూస్తాం. దాంట్లో దేవుని స్తోత్రం. బెత్లెహేముని దేనికి పోల్చారంటే రొట్టెల ఇల్లు, దేవుని యొక్క నివాసం, దేవుని బిడ్డలు ఉండే నివాసం అని. మోయాబును దేనికి పోల్చవచ్చు అంటే లోకం, శరీర సంబంధమైన మరి జనాభా నివసించే స్థలం. అంటే దాని అర్థం ఏంటంటే జీవితం ఒకే మనిషి రెండు విధాలుగా జీవిస్తూ ఉన్నాడు. దైవ సంబంధంగా బ్రతకొచ్చు, శరీర సంబంధంగా బ్రతకొచ్చు, ఆత్మ సంబంధంగా బ్రతకొచ్చు, శరీర సంబంధంగా బ్రతకొచ్చు. అందుకోసమే ఈ నయోమి ఏమైందంటే మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు తన భర్తను కోల్పోయింది, తన బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసి మరి వారి యొక్క కుమారులను కూడా కోల్పోయినట్టు మనం లేఖనాల్లో చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇదంతా జరిగిన తర్వాత బెత్లెహేములో బాగా ఉందని మళ్ళీ వినపడింది. ఎంత ఆశ్చర్యం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినపడినప్పుడు మరి ఎట్లాగో భర్తని కుమారులను కోల్పోయింది కాబట్టి తన కోడలతో, రూతు, ఓర్ప ఇద్దరు కోడలతో ఆవిడ మరి నా కుమార్తెలారా అని సంబోధించి, బిడ్డలారా మీరు యవ్వనస్తులు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, మరి నా యొక్క దేశానికి బెత్లెహేమ్ అనే పట్టణానికి నేను వెళుతున్నాను, మీరు మీ యవ్వన కాలం మీ ఇళ్ళకెళ్ళి మళ్ళా వివాహం తీసుకొని కొనసాగించాలి అని చెప్తుంది. ఈ నయోమి హృదయంలో నిలకడలేనే లేదనిపిస్తుందండి. ఎట్లా వీలుంటే అట్లా తిప్పేస్తుంది. ఏమండి, కొంతమంది నిజంగా ఎంత ఆత్మీయులు అయినప్పటికీ కాబట్టి వాళ్ళకు అనుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా నేలకు తిప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దేవి స్తోత్రం. నయోమి బెత్లెహేము యొక్క కాపురస్తురాలు, దేవుని బిడ్డలు ఉండే స్థలంలో కాపురం ఉండే ఒక వ్యక్తి అనమాట. ఈ వ్యక్తి ఏం మాట్లాడుతుందండి? బెత్లెహేము ఎక్కడికి వచ్చిందని మోయాబు పోయి, మోయాబులో నష్టం జరిగిందని మళ్ళీ బెత్లెహేముకి వస్తూ కోడలు తీసుకురావచ్చుగా మాట్లాడుతుంది. మీరు యవ్వనస్తురాళ్ళు, మరి నా దేశానికి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను, హ్యాపీగా మీ ఇళ్ళకి వెళ్ళి మీరు పెళ్ళిళ్ళు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు మాట్లాడుతుంది. ఒక ఆత్మీయుడు నిలకడ లేకుండా ఇష్టానుసారంగా పరిస్థితులను బట్టి మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసం అక్కడ ఏం జరిగిందంటే ఓర్ప తన యొక్క అత్తైన నయోమిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది.
కానీ రూతు కోడలో అత్తయ్య మరి ఆవిడ తీర్మానం చేసుకుంది. మోయాబీరాలైనప్పటికీ దేవుని మీద నిజంగా వాస్తవంగా దేవుని మీద ఉన్న ఆ ఉద్దేశం, ఆ తలంపు, ఆ ప్రేమ, ఆ ఇష్టం, ఆ నిలకడ కలిగిన ఆ హృదయం ఆవిడలో ఉండి ఏమంటుందంటే, నీ జనమే నా జనం, నీ గ్రామం, నువ్వెక్కడ స్థలం ఉంటావు నేను అక్కడనే ఉంటాను, నువ్వెక్కడ చనిపోతావు నేను అక్కడే చనిపోతాను, మరి మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చెయ్యకూడదు అన్నంతగా మాట్లాడుతుంది. ఎంత అద్భుతమైన ఆ స్టేట్మెంటు రూతమ్మ ఆ నయోమితో మాట్లాడింది. దేవుని స్తోత్రం. ఏమన్నది? మరణము తప్ప ప్రభువుతో ఉంటాను నువ్వు నేను కూడా ఏం స్టేట్మెంట్ ఇవ్వాలంటే, ప్రభువా ఈ లోకంలో మరణం తప్ప అంటే మరణించేంత వరకు కూడా ఈ లోకంలో నిన్ను నన్ను ఏది వేరు చెయ్యకూడదు అనే స్టేట్మెంట్ ఇవ్వగలుగుతావా? ఎంత ఆశ్చర్యం. దేవుని స్తోత్రం. క్షణానికి ఒక బుద్ధి, పూటకు ఒక గుణం మారుతా అన్నట్టుగా మన హృదయం నిలకడ లేకుండా ఆత్మీయులమై దేవుని యొక్క వెంబడిస్తూ భక్తి చేస్తూ కూడా హృదయంలో నిలకడలేని స్థితిలో ఉన్న వాళ్ళకందరికీ ఈ రూతు గ్రంథం ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠం. రూతమ్మ స్టేట్మెంట్ ఏముంటుందంటే, అత్తయ్య నన్ను వెళ్ళమని చెప్పవద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ గ్రామమే నా గ్రామము, నువ్వేమి తింటే నేను అది తింటా, నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా, మన ఇద్దరిని మరణం వేరు చేయాలి. కానీ ఒక దేశం కానీ, ఒక ఆకలి కానీ, ఒక జనం కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక కులం కానీ, ఒక మతం కానీ ఏది వేరు చేయకూడదని గట్టి స్టేట్మెంట్ ఇచ్చేసరికి నయోమి అప్పుడు తమ హృదయంలో ఈవిడ నా ఎమ్మటి రావటానికి అద్భుతంగా సంసిద్ధంగా ఉందనుకొని ఆవిడ హృదయంలో అనుకొని తిరిగి బెత్లెహేం తీసుకొని కోడలు తీసుకొని వస్తాడు. దేవి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అక్కడ తన యొక్క మరి బంధువైన బోయాజు పొలంలో ఈవిడ కోడలతో మాట్లాడుతుంది, నువ్వు పరిగె ఏరడానికి వెళ్ళాలి, మరి మనకి జీవనోపాధి కోసం ఎక్కడికి వెళ్ళాలని చెప్తే, నా బంధువుడు ఉన్నాడు హల్లెలూయా, ఆయన బోయాజు, ఆయన పొలంలో నువ్వు పరిగెరుకొని రమ్మని చెప్పి పంపించినప్పుడు బోయాజు తన పొలానికి వచ్చినప్పుడు పనికత్తెల వెనక వేరుకుంటున్న రూతుతో మాట్లాడని ఈ సంభాషణ అన్నమాట. ఏమంటాడంటే అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము. దేవుని స్తోత్రం. ఏమంట? వేరొక పొలములోకి వేరు కొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం. ప్రభువుతో ప్రయాణం చేస్తున్న మనం ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. సంఘంలో చేర్చబడిన నీవు, ప్రభు సావాసంలోకి వచ్చిన నీవు, ప్రభు వాక్యం చదువుతున్నా, వింటున్నా, మరి ఇంకొకరికి బోధిస్తున్న నీవేం చేయాలంటే వాక్యపు నిలకడలో నీ హృదయాన్ని ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి నయోమిలాగా అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి నిలకడలేని స్థితిగా నీ హృదయాన్ని మరి ఉంచుకోవటం ఎంత మాత్రం దేవునికి ఇష్టం కాదనమాట. నిలకడ కోరుతుందన్నమాట. చూడండి, అపోస్తులు రాసిన కార్యం సంఘం ఎలా ఉందో చూడండి. చేర్చబడిన వారు ఒక మాట చూడండి. అపోస్తులు రాసిన కార్యం 2వ అధ్యాయం త్వరగా చదవండి. 2వ అధ్యాయం 47వ వాక్యం. ఎలా ఉండాలి చూడండి. ఎంత ఆశ్చర్యంగా అక్కడ పరిశుద్ధాత్మేయుడు రాయించాడు. మనందరికీ ఇది ఒక ఆత్మీయ పాఠం అన్నమాట. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన ఏమండి నిలకడగా ఎవరు ఉండాలంటే దేవుడు వాక్యమే దేవుడే ఉన్నాడు. దేవుడిని అంగీకరించిన నీవు, నీ హృదయం ఎలా ఉండాలని అక్కడ ఖచ్చితంగా రాసి పెట్టాడు. చూడండి, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొంది ఆ దినమందు 3,000 మంది సంఘంలో చేర్చబడి తర్వాత మీరు అపోస్తలుల బోధ యందు
సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక దేవునికి స్తోత్రం. లింక్ అయిపోయింది వాళ్ళ హృదయం, లోకం నుంచి తెంపేసుకొని దేవుని వాక్యాన్ని కరెక్షన్ చేసుకున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క సహవాసంలో ఉంటే నీ హృదయం దేని మీద ఉండాలంటే అపోస్తలుల బోధ మీద ఉండాలి. అంటే వాక్యం వినే దాని మీద నిలకడగా నీ హృదయాన్ని కట్టుకోవాలి. రెండోది సంఘ సహవాసంలో నిలకడగా ఉండాలి. ఏమండి, సంఘ సహవాసం నిలకడగా అంటే ఏం తెలుసా? సంఘ సహవాసంలో నిలకడగా అంటే నువ్వు ఒకసారి సంఘంలో చేర్చబడిన తర్వాత ఏ విశ్రాంతి దినాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. నిలకడ అంటే ఏంటి తెలుసా? మరి ఆ లింకును నువ్వు ఆ సంఘ కార్యక్రమాలని ఏమాత్రం నువ్వు తప్పించుకోకూడదు, వాటికి క్రమంగా ఆదరి కావాలి. అది నిలకడ అంటే. దేవునికి స్తోత్రం. ఏమండి, మరి పేతురు గారు ప్రసంగించినప్పుడు ఆయన ప్రసంగం విన్న వాళ్ళంట ఇంచుమించు 3,000 మంది చేర్చబడి బ్యాప్టిజం పొంది సంఘంలో చేర్చబడి వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళ బోధ యందు నిలకడగా ఉన్నాడు. నీ హృదయం ఏమండి నయోమిలాగా గలిబిలి గందరగోళంగా నిలకడలేని స్థితిగా ఉండకుండా దేవుని చెప్పే వాక్యం మీద నీ హృదయాన్ని నిలుపుకోవాలి. సంఘానికి ఉన్న ఒక ప్రత్యేకమైన మరి సూచన దేవుడిచ్చేది, నువ్వు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏంటంటే యేసు రక్తం చేత కనబడి వాక్యం చేత ఉదక స్నానం చేత కడగబడి సంఘంలో చేర్చబడిందని నువ్వు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. నిలకడగా అంటే వాక్యానికి కట్టుబడి ఉండాలి. దేవుని స్తోత్రం. నిలకడ ఏంటంటే వాక్యానికి కట్టుబడి ఉండాలి. ఒకటి అదే సంఘంలో చేర్చబడిన వాళ్ళు చేయవలసింది సహవాసం. రెండోది ఏంటంటే బోధకి కట్టుబడి ఉండాలి, అంటే వాక్యానికి కట్టుబడి. రెండోది ఏం చేయాలంట చూడండి, అపోస్తలుల బోధ యందును సహవాసమందును. ఒకటి నీ హృదయంలో ఇంతకు ముందు లోకానికి సంబంధించిన సమాచారం అంతా చెత్త అంతా ఉంటుంది. నీ హృదయంలో ప్రభువు అవతల లోకం ఉన్నప్పుడు దాని సమాచారం ఉంటుంది. లోకం అక్కర్లేదు, నాకు ప్రభువే కావాలనుకున్నప్పుడు నీ హృదయం ఏ సమాచారం ఉండాలా? వాక్య సమాచారం ఉండాలి. దేవుని గురించిన ఉద్దేశాలు సమస్త తెలిసి ఉండాలి, తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే సావాసము. దేవుని స్తోత్రం. నేను ప్రభువుని నమ్ముకోతలకి వ్యాపారం చేసే టైంలోనండి నా సావాసం మీరు, నాకు తాగుబోతులు సావాసంగా ఉండేవాళ్ళు, తిరుగుబోతులు సావాసంగా ఉండేవాళ్ళు, గుట్కాలు నవ్వులేవాళ్ళు సావాసంగా ఉండేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు సావాసంగా ఉండేవాళ్ళు, మరి దొంగ లెక్కలు రాసేవాళ్ళు సావాసంగా ఉండేవాళ్ళు. దేవుని స్తోత్రం. పాలు నవ్వేవాళ్ళు సావాసంగా ఉండేవాళ్ళు, ఇచ్చలవిడిగా మాట్లాడేవాళ్ళు సావాసంగా. మరి ఎవరితో ఉంటే వారిది అబ్బుతుందండి. అందుకోసమే 6 నెలలు సావాసం అయితే 6 ఈరు 6 అవుతారు అన్నట్టుగా నా సవాసం అంతా దాంతో ఉండేది. కాబట్టి నా జీవితం అంతా సగం జీవితం అంతా కూడా లోకంలోని సర్వనాశనానికి ఉపయోగించబడింది. దేవుని స్తోత్రం. నేను వెతకపోయినప్పటికీ ప్రభువు వెతికి రక్షించి తన సావాసానికి నన్ను పిలిచాడు. హల్లెలూయా. నేను మారు మనసు పొంది పాపక్షమాపణతో రక్షణ పొందిన తర్వాత ఒక పరిశుద్ధ లేఖనాలు చదువుకుని ఇక సావాసం వాక్యంతో మొదలుపెట్టాను. ఒక వాక్యంతో సహవాసం కాదు. ఎప్పుడు చూసినా నేను సెంటర్లో కనపడేవాడిని, కొట్ల దగ్గర కనపడేవాడిని, వీధిలో కనపడేవాడిని, ఎక్కడ పడితే అక్కడ కనపడేవాడిని. సహవాసం ఎప్పుడు మారిందో అప్పుడు ఆలయంలో కనపడుతున్నా, బైబిల్ పట్టుకొని కనపడుతున్నా, దేవుని బిడ్డలతో కనపడుతున్నా. సహవాసం అటువంటి ఏంటి? దేవుని స్తోత్రం. ఉత్తనే బ్యాప్టిజం మొదలనే కాదు. బ్యాప్టిజం పొందిన తర్వాత నీ పూర్తి జీవితము ఆత్మీయులతో కలిసి ఉండాలి. ఆత్మీయులతో నీ ప్రతి ఒక్కటి పంచుకోవాలి, తెలుసుకోవాలి. సావాసం మారాలండి. దేవుని స్తోత్రం. నా బ్రతికి ఇంతదా తీసుకొచ్చింది కేవలం సావాసం మార్పిడి వల్లే, బోధలు నిలబడటం వల్లే. హల్లెలూయా. ఒకటి బోధలు నిలబడాలి. బోయాజ్ అన్నాడు, అమ్మాయి నేను చెప్తున్నా విను, నువ్వు తీర్మానం చేసుకుని వచ్చావు, నువ్వు మోయాబిరాలివి, నేను కూడా లోకంలో నుంచే వచ్చాను, అన్యుల నుంచే వచ్చాను. ఒకసారి తీర్మానం చేసుకున్న తర్వాత నిలకడగా ఉండు, మళ్ళీ అటు ఇటు వెళ్ళమాకో అని చెప్పి రూతుతో బోయాజు మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. సంఘంతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయంలో. సంఘమా, నీవు మోయాబు లోకంలోంచి లోపలికి చేర్చబడి నువ్వేముండాలి, ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. ఏ విషయంలో అంటే బోధలో, వాక్యపు యొక్క నిలకడలో నీ హృదయాన్ని నిలుపుకొని ఉండాలి. వాక్యానికి నువ్వు కట్టుబడి ఉండాలి. రెండోది ఆత్మీయ సవాసానికి కట్టుబడి ఉండాలి. ఆత్మీయ సవాసం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. మూడోది ఏమని చెప్పండి?
రొట్టె విరుచుట యందు అని రాస్తుంది. రొట్టె విరుచుట అంటే బల్ల కార్యక్రమం. దాన్ని ఇంకొక విధంగా తీసుకుంటే ఏం చేయాలంటే వాక్య విశ్లేషణ. దేవి స్తోత్రం. మీకు తెలియని విషయాలు ఏం చేయాలంటే మీ ఆత్మీయులతో పంచుకొని తెలుసుకోవాలి. రొట్టె అనేది వాక్యానికి సాదృశ్యంగా కూడా మనం చూస్తాం. ఇక చూడండి, మరి ఎంఐ గ్రామానికి ఇద్దరు వెళుతూ ఉన్నప్పుడు ప్రభువుని గురించి సంభాషణ చేస్తూ ఉంటే ఆ ఎంఐ గ్రామం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభువుని తన ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు, ఆ ప్రతిగుంకినప్పుడు వాళ్ళకున్న ఆచారం ఏంటంటే వచ్చిన వాళ్ళకి విందు చేస్తారు. దేంతో? రొట్టెలతో విందు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వీళ్ళిద్దరూ ప్రభువుని ఆహ్వానించి బలవంతుతో ఆహ్వానించి లోపల తీసుకెళ్ళి ఆయనకి తినడానికి రొట్టె ఇచ్చారనమాట. రొట్టె ఇచ్చినప్పుడు ప్రభువుకున్న ఒక మంచి అద్భుతమైన ఆత్మీయ లక్షణం ఏంటంటే ఆ ప్రభువు చేతిలోకి ఏది వెళ్ళినా కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడు తండ్రికి. దేవునికి స్తోత్రం. ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఒకసారి విరిచాడు. ఈయన రొట్టె విరిస్తే వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రభువుతో సావాసంగా కొంత లెక్క నడిచి ప్రభువుకి వారి యొక్క స్థితిని, అంటే వారి దగ్గర ఉన్నదాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వారి ఆత్మీయ నేత్రాలు తెరిచాడు దేవుడు. నేను ఏమంటున్నానంటే బాప్టిజం పొందిన నువ్వు, రక్షణ పొందిన నువ్వు, వాక్యాన్ని కట్టుబడుతున్న నువ్వు, ఆత్మీయులతో సావాసం చేస్తున్న ఏం చేయాలంటే ఆత్మీయుల దగ్గర తెలియని విషయాన్ని తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమైందంటే వాక్యం తెలిసినప్పుడు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. అప్పుడు మన హృదయంలో స్థిరత్వం వస్తుంది. దేవునికి స్తోత్రం. నా మటుకు నేను ఒకసారి సావాసం మారిన తర్వాత ఎప్పుడు ఆత్మీయులతో ఉండి అస్తమానం నాకు తెలియనివన్నీ కూడా చక్కగా వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రొట్టె విరుచుటని ఎందును ఒకటి ఆత్మీయులతో పంచుకోవాలి. వాక్యాన్ని విరిచేటప్పుడు మనం అంటే వాక్య సంభాషణలో వ్యక్తిగతంగా సంభాషిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనం ఆలకించాలి, మనం ఇష్టపడి అడగాలి, అని తెలుసుకోవాలి. రెండోది ఏం చేయాలంటే రొట్టె విరచటం అనేది ఇంకోటి దేనికి సాదృశ్యంగా ఉందంటే బల్ల కార్యక్రమానికి సాదృశ్యంగా ఉంది. ఆయన శరీరాన్ని నలగగొట్టి నీ కోసం నా కోసం ఈ లోక మానవ జాతి కోసం శరీరాన్ని కలువరి శిలువలో నలగగొట్టి ఇష్టంగా దాన్ని రొట్టెగా మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, రొట్టెగా మార్చాడు అనమాట. నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా క్రమంగా ప్రతి నెల కానీ ప్రతి వారం కానీ నువ్వు ఆ బల్ల కార్యక్రమంలో పాల్గొని దాని గురించిన సందేశం వినాలి. ఒకటి వ్యక్తిగతంగా ఆత్మీయులతో మనం పంచుకోవాలి. రెండోది సంఘ సహవాసంలో, సంఘంలో ప్రతి వారు వారి యొక్క ప్రేరేపణ కొలది నెలకోసారి ఇస్తారు, వారానికోసారి ఇస్తారు. రొట్టె రసం అంటే యేసు రక్తాన్ని, శరీరాన్ని, వాటిలో నువ్వు పాలు పంపులు పుచ్చుకోవాలి. అక్కడ దాని గురించి సమాచారం ఖచ్చితంగా వినాలి. అప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితం నిలకడగా ఉంటుంది. దేవి స్తోత్రం. అలాగే ఇంకా ఏం చేయాలంట? ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. ఎడతెక్క అంటే ఏంటంటే నిలకడ. ఈ నిలకడగా ఉన్నది. ఎడతెక్క అంటే ఇంకా అది ఎటు జరిగేది లేదు, ఎడత కనెక్షన్ అయి ఉండటం అనమాట. అంటే నిలకడ అనేది ఏంటంటే ఒకసారి ప్రభుతో కమిట్మెంట్ అయిన తర్వాత ఈ లోకంలో నిన్ను ఏది బయటికి లాగాలన్నా కూడా పొరపాటు నేను వాటి వల్ల పెగలదు, వాటి వల్ల కాదు. అంతేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఎందు మూడోది ఏం చేయాలంటే, నాలుగోది ఏం చేయాలంటే ప్రార్థన ఎందును ఎడతెగక ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడాన్ని చూపిస్తూ ఉంది. నువ్వెప్పుడు కూడా ప్రభువుని నమ్ముకోతలకి, ప్రభువు నిన్ను వెతక్కతలకి నువ్వు 24 గంటలు ఎవరితో మాట్లాడేవి? లోకంలో మనుషులతోనూ, సమస్య శోధనతోనూ, దెయ్యాలతోనూ బీభత్సంగా మాట్లాడదాన్ని. నీ సహవాసం మారేది. ఎప్పుడు దేవుడితో మాట్లాడాలో తెలుసా? నువ్వు దేవునితో మాట్లాడాలి. నువ్వు దేవునితో మాట్లాడే వ్యక్తివి. నువ్వు దేవుడికి వెళ్ళి సంభాషించి ఒక వ్యక్తులై ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి చూడండి, ఆదాము సృష్టించినప్పుడు, చూడండి అవ్వను సృష్టించినప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని చల్లబొడొచ్చి పిలిచి వాళ్ళతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు తన శిష్యులతో మాట్లాడినట్టు చూస్తాము. సంఘంలో చేర్చబడి నువ్వేం చేయాలంటే దేవునితో మాట్లాడటానికి ఇష్టపడాలి, ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి, నీ విషయాలు దేవునికి చెప్పడానికి నువ్వు ఇష్టపడాలి. దేవునితో మాట్లాడేవారు ఖచ్చితంగా దేవుని యొక్క ఆ విధానంలోకి కట్టబడతారు అనమాట. ప్రార్థన చేసే యొక్క అనుభూతి నీకు, అలవాటు నీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. ఎవరో ప్రార్థన చేయడం కాదు, నువ్వు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడితే ఏమన్నా ఇంకేముంది అక్కడ?
నిన్ను విడిపించారు, విమోచించారు. మధ్యవర్తి ఇంకెందుకు? ఆయనతో డైరెక్ట్గా నిన్ను కనెక్షన్ చేస్తే, ఆయన రక్తం ఇచ్చుకుంటే, ఆయన ప్రాణం ఇచ్చుకుంటే. అందుకోసమే చాలామంది వారి యొక్క ఆ సమయాన్ని దేవునితో మాట్లాడే సమయం ఎవరికో అప్పగిస్తారు. నా కోసం ప్రార్థన చేయండి అంటారు. అదే పొరపాటు అట్లా కాదండి. ఖచ్చితంగా మనం దేవునితో మాట్లాడే అనుభవంలోకి మనము ఉండాలి, రావాలి. దేవి స్తోత్రం. అదే సంఘం అనే పొలంలో మరి ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే, ఒక శిష్యుడు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. ఏ విషయాల్లో బోధలోను, తర్వాత సహాసంలోను, తర్వాత రొట్టె విరచటంలోను, తర్వాత ప్రార్థనలోను నిలకడగా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఎవరి జీవితంలో ఉంటాయో ఇంకా లోకం ఏడొస్తే ఎక్కడ జ్వరపడడానికి ఎక్కడ అవకాశం ఉందో నాకు అర్థం కాదు. నిన్ను బయటికి రావడానికి ఏడ అవకాశం ఉందని నాకు అర్థం కాదు. నీ సంపూర్ణంగా నీ హృదయాన్ని అది కమిట్మెంట్ చేశావు, ఆయనకి ఇచ్చేసావు. ఏ విషయంలో? బోధ విషయంలోనూ, సావాసం విషయంలోనూ, ప్రార్థన చేసే రొట్టె విషయం, అన్ని విషయాల్లో సంపూర్ణంగా నువ్వు మార్చబడి అది నిష్ఠుడిగా చేసుకొని నీ హృదయానికి స్థానాన్ని ఇస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా నీకు మరి నిలకడగా ఉండే యొక్క అవకాశం కలుగుతుంది. దేవి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను నేను. దేవుడు తను ఏదైతే నిలకడగా చేశాడో అది నిలకడగా లేకపోతే ఏమవుతుంది అనేదాన్ని కూడా చెప్పాడు. ఏమి నిలకడగా చేశాడు? ఆయన మాట ద్వారా దేన్ని నిలకడగా ఉంచాడు. ఏమండి, నువ్వు దేవుడు వెతికాడు కాబట్టి, రక్షించాడు కాబట్టి నువ్వు సంఘంలో చేంజ్ చేయాలంటే నిలకడగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇదే విషయంలో ఇంకొకసారి చూస్తేనండి, అది రాహాబు కుటుంబం విషయంలో కూడా మరి ఆ దూతలో ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, అమ్మా నీవు మమ్మల్ని రక్షించావు, కరెక్టే, బాగానే ఉంది. నేను నీకు ఒక ఆనవాలు ఇస్తున్నాను, ఎర్రటి తొగర ద్వారం ఇస్తున్నాను. నువ్వు ఏ కిటికీ నుంచి అయితే మమ్మల్ని రక్షించావో, ఆ కిటికీ గుండా మమ్మల్ని దించావో, ఆ కిటికీకి ఈ తొగర ద్వారాన్ని కట్టుకోండి. మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ దారాన్ని చూసి, ఆ ఆనవాళ్ళు చూసి, ఆ గుర్తు చూసి మేమేం చేస్తామంటే మీ ఇంటిని తప్పించి వెళ్ళిపోతాము. దేవి స్తోత్రం. మేమందరికీ చెప్తాము ఆ ఇంటి జోలి వెళ్ళొద్దని, ఆ ఇంటికి నష్టం కలిగించొద్దు, ఎందుకంటే మమ్మల్ని రక్షించిన ఇల్లు అని చెప్పారు. అని చెప్తూ అన్నారు కదా, అమ్మా మేమైతే దయచేసి మీరందరూ ఇంట్లో ఉండండి, నిలకడగా ఉండండి. ఆ సమయం వచ్చినప్పుడు మరి గలిబిలి గందరగం కావద్దు, నీ ఇష్టానుసారంగా బయటకు వెళ్ళొద్దు అని చెప్పి, ఎవరైనా బయటకు వస్తే నేను చెప్పిన మాటల్ని, ఆ దారాన్ని అవన్నీ లెక్క చేయకుండా, ఆ ఆనవాళ్ళని గుర్తుంటే లెక్క చేయకుండా ఎవరైనా బయటకు వస్తే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. దాని అర్థం ఏంటంటే ప్రియులారా, రక్షణ పొందిన నువ్వు సంఘంలో ఉండకుండా, సంఘ సావాసంలో ఉండకుండా, నిలకడలో ఉండకుండా నీ ఇష్టానుసారంగా జరిగితే నీ నాశనానికి నువ్వే పోతుడు. మరి చేసేదే ఉంది ఇంకా అక్కడ. హల్లెలూయా. వాక్యంలో లేఖనంత స్పష్టంగా చెబుతుంది. బోయాజు అంటాడు కదా రూతుతో, ఓ రూతు, నువ్వు మోయాబు దేశం నుంచి మరి శరీర సంబంధమైన బ్రతుకుని విడిచిపెట్టి ఆత్మీయ సంబంధమైన జీవితంలోకి, ఆత్మ సంబంధమైన ఆత్మీయులు ఉండే ప్లేస్లోకి, ప్రాంతంలోకి వచ్చావు. కాబట్టి దయచేసి నువ్వు నిలకడగా ఉండు, నీ హృదయాన్ని నిలకడగా ఉంచుకో. నువ్వు గలిబిలి చెందొద్దు, గందరగోళం చెందొద్దు, నిలకడగా ఇక్కడే ఈరుకో. హల్లెలూయా. సంఘంలో ఉన్న స్థిరపరచబడిన మనం ఏం చేయాలంటే సంఘ సావాసంలోనే మన జీవితాలని కట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. ఇర్మీయా రాసిన గ్రంథం 33వ అధ్యాయం 25వ వాక్యం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, పగలిని గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించు వాడను నేను కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడనగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నేను వారి ఎడల జాలిపడి చెరల నుండి వారిని రప్పించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏంటంటే ఆశ్చర్యంగా మనతో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు నేనేం చేశాను తెలుసా, నేను పగటిని రాత్రిని ఏర్పాటు చేశాను. అవి వాటి పనులు చేస్తాను చేయట్లేదా? నిలకడగా ఉన్నాయా లేవా? వంకరటింకరగా ఉన్నాయా? పగలపోయి రాత్రి, రాత్రిపోయి పగల అవుతుందా? కానీ కావట్లేదు. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్న పని చేయట్లేదా? నమ్మండి. దేవుడు అంటున్నాడు, ఒక విషయం గమనించండి, నేను వాగ్దానం చేసిన నేను మిమ్మల్ని విమోచిస్తాను. దానికి గుర్తు ఏంటంటే, ఇప్పుడు పగలు ఏర్పాటు చేసింది ఎవరో, రాత్రిని ఏర్పాటు చేసింది ఎవరో, మరి వాటి క్రమం ఎలా ఉంది? క్రమం తప్పుతున్నాయా?
వాడి స్థానంలో పని చేయట్లేదా, నా మాట ప్రకారం పని చేయట్లేదా, నీ మీద నేను ఒక మాట పలిగా నేను విమోచిస్తాను. మరి నేను విమోచించరా? నేను అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాను, ఇస్సాకు వాగ్దానం ఇచ్చాను, యాకోబు వాగ్దానం ఇచ్చాను, దావీదు సంతానానికి కూడా వాగ్దానం ఇచ్చాను. మరి వాగ్దానాలు నెరవేర్చబడి నేను విమోచించలేనా? ఎప్పుడు విమోచిస్తా? నువ్వు నిలకడగా ఉండు, నడిపిస్తా, విమోచిస్తా. మరి నేను ఆత్మీయంగా నేను దీవిస్తా, బలపరుస్తాను. నువ్వు నిలకడగా నా యొక్క సావాసంలో ఉండగలిగినట్టయితే అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కొన్ని సంవత్సరాల తరబడి మరి ప్రజలు సంఘాలకు వెళ్తూ ఉన్నారు, కానీ నిలకడలేని యొక్క ఆ స్థితి వాళ్ళ హృదయాల్లో కలిగి ఉండటం వలన వాగ్దానాలన్నీ నిరర్ధకమైపోతున్నాయి. వాగ్దానాలు వారు నెరవేర్పు పొందలేకపోతున్నారు. ఎందుకంటే హృదయం నిలకడలో ఉండలేకపోతుంది. ఏమండి, ఒక పగల్ని ఒక రాత్రిని చూపించి, భూమి ఆకాశాలను చూపించి, అబ్రహాం ఇస్సాకు యాకోబుల్ని మరి దావీదు సంతానం వాటిని చూపించి అంటాడు కదా. ఇవన్నీ క్రమంగా జరగట్లేదా? మరి నువ్వు ఎందుకు ఫీల్ అయిపోతున్నావు? నువ్వు ఎందుకు నిలకడగా ఉండలేదు? సంఘంలోకి వచ్చినప్పుడు కాసేపు ఆహా ఓహో అని బయటికి పోయిన తర్వాత నీ ఇష్టాన్ని సరిగ్గా వంకర టింకర ఏం చేస్తున్నావు? మరి నిలకడగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నేను నీతో పలికిన వాగ్దానం నిబంధన నేను నెరవేర్చాలనుకుంటున్నాను, నేను నెరవేరుస్తాను కరెక్టే. మరి నేను నిలకడగా ఉంటే నేను చేయగలుగుతాను. దేవుని స్తోత్రం. చెప్పిన హల్లెలూయా. ఏమండి, ఒక వ్యక్తి మరి ఇంకొక వ్యక్తికి ఏదైనా దానం చేయాలనుకోండి, దానం చేయడానికి తన చేతులు దాచాడు అనుకోండి, సమీపంగా ఉంటే ఆ దానం వీళ్ళు వాళ్ళ ఒళ్ళో పడుతుంది. ఈయన ఇటుంటే అటుంటే నీకు దానం నీకు సహాయం ఎట్లా వస్తుంది చెప్పండి? అట్టనే మన హృదయంలో మనం కనుక నిలకడగా ఉన్నట్టయితే, దేవునికి స్తోత్రం, ఆ నిలకడ స్వభావాన్ని బట్టి ఆ దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల వాగ్దానాలు నెరవేరుస్తా అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ అపోస్తలులు రాసిన కార్యం 2వ అధ్యాయం 26వ వాక్యం చదువు. కావున నా హృదయం ఉల్లసించెను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 26వ వాక్యం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువులో ఆనందించే వాళ్ళు నిలకడగా ఉంటారు. నిలకడగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంట? ఆనందిస్తారు, ఉల్లసిస్తారు. అక్కడ ఏం రాస్తుందంటే కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక గానము చేసెను, ఆనందించెను, మరియు నా శరీరము కూడా. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాసింది ఏంటంటే ప్రభువులో నిరీక్షణ కలిగి ఎవడైతే ఉంటాడో, దేవుని స్తోత్రం. నిరీక్షణ అంటే ఎదురు చూపు అనమాట. ప్రభువు కోసం, ప్రభు మాటల కోసం, ప్రభు యొక్క సావాస్యం కోసం, ప్రభు యొక్క దేవుని బిడ్డలతో కలిసి మాట్లాడే మరి ఉండే విషయంలో ఎవరైతే నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఉంటారో వారి హృదయంలో ఎప్పుడు కూడా ఉల్లాసము, ఆనందమే కలుగుతుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన నుంచి ప్రభువు కోరుకునేది ఏంటంటే నిలకడ జీవితము. మన హృదయము ప్రభువుని వెంబడిస్తుంది. కరెక్ట్ అయిన వారం వెళుతున్నాం, మీటింగ్స్కి వెళ్తున్నాం, వింటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ హృదయాన్ని నిలకడగా ఉంచుకోవాలని ప్రభు చెబుతున్నాడు. ఒక పట్టణం పట్టుకోవటం కంటే వాడిని హృదయం పట్టుకున్నవాడే గొప్పవాడు అని చెప్తున్నారు. ప్రియులరా, మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునితో నిలకడగా ఉంచుకుంటాం అప్పుడు మనం ధన్యులు అవుతాం. ఆయనతో మన హృదయం మనం నిలకడగా ఉండాలంటే ఏం చేయాలంటే చెప్పాను, సావాసం కావాలి, ప్రార్థన కావాలి, వాక్య ధ్యానం కావాలి, ఆత్మీయ బిడ్డలతో మరి కలిసిమెలిసి మరి వాక్యాన్ని పంచుకోవటం కావాలి. ఎప్పుడైతే ఆ వాతావరణంలోకి మనం ప్రవేశించి ఆ దిశగా మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తామో అప్పుడు స్థిరంగా నిలకడగలిగి ప్రభు మార్గంలో నడుస్తాం. ఈ మాటలు దేవుడు దీవించినాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నిలకడలేని మా హృదయాన్ని నా ప్రభా నిలకడగా ఉండి వాగ్దానాలు పొందుకోమంటున్నావు. రూతు కూడా అవునయ్యా నిలకడగా ఉండి ఆవిడ మా పరిగెరుకునే వ్యక్తి నిలకడగా ఉండటం వలన ఆ మనసు చూసిన బోయాజు యజమానురాలుగా చేసినట్టు మేము చూస్తూ ఉన్నాం.
నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభా. తన యొక్క సంపదకి వారసురాలుగా చేసినట్టు మేము చూస్తున్నాం. మేము ఎప్పుడైతే నిలకడగా ఉంటామో మీ వాగ్దానాలు పొందుకొని మీ వారసత్వాన్ని పొందుకొని మీ ఆశీర్వాదం మేలులతో నింపబడిన వారమై సంతోషిస్తాం, ఉల్లసిస్తామని మీ లేఖనాలు చెప్తా ఉన్నాయి. నాయన మా సహాయించండి, మా హృదయాన్ని స్థిరపరచండి నాయన. నా ప్రభా బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన ఎందును పరిశుద్ధాత్మదేవుడా ఈ ఆత్మీయ జనాంగం యొక్క జీవితాన్ని మీరే స్థిరపరిచి నడిపించి సహాయం చేయమని ఈ నామానికి మహిమ గంత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.